వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పచ్చి కొబ్బరితో కొబ్బరి బర్ఫీ తయారు చేస్తాము. ముందు ఇలా కొబ్బరి చిప్పలు తీసుకొని దీని వెనక భాగం తీసేసేయాలి. బ్రౌన్ పార్ట్ అంతా ఇలా పీలర్తో తీసేస్తే ఈజీగా వస్తుంది. ఈ విధంగా పీలర్తో మొత్తం బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసేయాలి. ఈ విధంగా మొత్తం బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసేయాలి కొబ్బరికి ఉన్నది. ఇప్పుడు శుభ్రంగా కడిగి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొబ్బరి. ఇప్పుడు దీన్ని చిన్న మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకుందాము. అదే విధంగా మిక్సీ పట్టకుండా కొద్దిగా ఆపుతూ పడితే మనకు పౌడర్ లాగా వస్తుంది, లేకపోతే పేస్ట్ అయిపోతుంది. ఇట్లా ఆపుతూ పట్టడం వల్ల ఈ విధంగా పౌడర్ లాగా వచ్చింది. ఇది ఒక బౌల్లో వేసుకొని మిగిలిన కొబ్బరి కూడా మిక్సీ పట్టుకుందాము. పచ్చి కొబ్బరి మొత్తం మిక్సీ పట్టింది, ఒక కప్పు నిండా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఇది ప్యాన్లో వేసుకోవాలి. ఇదే కప్పు కొలతతోటి మనము చక్కెర కానీ పాలు కానీ తీసుకోవాలి. పావు కప్పు పాలు తీసుకోవాలి. పావు కప్పు పాలు ఇందులో పోసుకోవాలి. కొబ్బరిలో పాలు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆపకుండా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది కొబ్బరి కింద. 5 నిమిషాల తర్వాత కొబ్బరి ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము ఇదే కప్పుతో 1/2 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇది లూజ్ అవుతుంది, ఇట్లా పల్చగా అవుతుంది. మళ్ళీ దగ్గరికి వచ్చే వరకు ప్యాన్కి సపరేట్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కొబ్బరి మిక్చర్ మొత్తము ప్యాన్కి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనం కొబ్బరి మిక్చర్ దేంట్లో వేసుకుంటామో ఆ ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకోవాలి. కొబ్బరి మిక్చర్ని నెయ్యి రాసిన ప్లేట్లో వేసుకోవాలి. తీసుకొని దీనికి వెనక భాగానికి నెయ్యి రాసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. మంచిగా సెట్ అవుతుంది. ఇలా 1/2 ఇంచ్ మందంతో మంచిగా సెట్ చేసి పెట్టుకోవాలి నీట్గా. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. కొబ్బరి బర్ఫీ సగం చల్లారింది. ఇప్పుడు దీంట్లో ఘాట్లు పెట్టుకుందాము. మొత్తం ఎండిన తర్వాత మనం కట్ చేస్తే కట్ కాదు. ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది కొబ్బరి బర్ఫీ పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, సగం చల్లారిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కట్ చేసుకొని ఈ సైడ్స్ కట్ చేద్దాము నీట్గా రావడానికి. కొబ్బరి బర్ఫీ చాలా బాగా వచ్చింది. ఒక ప్లేట్లో పెట్టుకుందాం. పైన పిస్తాతో డెకరేట్ చేసుకుందాము. కొబ్బరి బర్ఫీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.